కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవతంత్ర అనే పుస్తకంలోనే విషయాలను మనం ఎంతో చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ 3 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఈరోజు మనం 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అయితే గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్లోంచి అతి ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని మనం ఈరోజు మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వచ్చినటువంటి సూత్రం ఆధారంగా శ్వాస, ఉచ్ఛ్వాస అంటే లోపలికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళటం, మళ్ళీ శ్వాస తీసుకోవటం, ఈ రెండింటి మధ్యలో అంటే ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో, నిశ్వాసకి ఉచ్ఛ్వాసకి మధ్యలో వచ్చేటువంటి ఆ విరామాలు స్వల్ప విరామం అంటే మనకి తెలిసినా తెలియకపోయినా ఈ శ్వాస యొక్క గతి ఈ విధంగా సాగుతూనే ఉంటుంది. ఆ చిన్న విరామాల్లో అంటే స్వల్పంగా వచ్చేటువంటి క్షణమో క్షణాంతరమో వచ్చేటువంటి ఆ విరామాన్నే కేంద్రము అని చెప్తున్నారు. ఆ కేంద్రానికి మనం చేరుకోవటానికి మనకి జెన్ మాస్టర్లు మనకి ఎంతో సహాయాన్ని చేస్తూ వచ్చారు అని మనం గత ఎపిసోడ్లో మనం తెలుసుకుని ఉన్నాం. ఒక జెన్ మాస్టర్ని మీరు తిట్టినా ఆయన మీకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ ఏమీ కానీ చేయడు, ఒక్కసారి నవ్వేస్తాడు. అంటే ఆ ఒక్క క్షణంలో మనం ఆ స్వల్ప విరామంలోకి మనం చేరుకుంటాం. ఎందుకంటే శ్వాస ఆ క్షణంలో ఆగిపోతుంది. శ్వాస ఆగిపోయిన సమయం అంటే అది ఉచ్ఛ్వాస మీరు తీసుకుంటూ ఉన్న సమయంలో కావచ్చు, అక్కడ ఆగిపోయి ఉండొచ్చు, లేదా నిశ్వాస చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ సంఘటన జరగవచ్చు, కానీ అక్కడైనా ఆగిపోతారు. ఆ చిన్న విరామంలోనే మనలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది అని తెలియజేశారు. అట్లాగే ఒక కారు యాక్సిడెంట్ మనకి జరగబోతూ ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో కూడా మనం పూర్తి ఎరుకతో గనక ఉంటే అప్పుడు కూడా మనం ఆ చక్కటి ఆ విరామాన్ని మనం గుర్తించగలుగుతాం. ఆ విరామమే మనకి అత్యంత ఆవశ్యకమైంది. అట్లాగే శివుని యొక్క వివాహం జరిగినప్పుడు ఆకాశమంతా కూడా ఈ ప్రమదగణాలతో నిండిపోయి నాట్యాలతో, డప్పుల వాయిద్యాలతో, కేరింతలతో, కేకలతో, బొబ్బలతో ఆ నగరమంతా ఒక్కసారిగా నిశ్చేష్టులు అయిపోయే ఉన్నారు. అది అందరిలో ఒక్కసారిగా ఆ విరామాన్ని తెప్పించటము అనేదే వాళ్ళు మనకి చేసేటువంటి సహాయం. దానివల్ల మనం
ఆత్మస్థితుల్లోకి మనం చేరుకోగలుగుతాము. అట్లా 1, 2, 4, 10 సార్లు గురువు మనకు సహాయం చేస్తాడు. కానీ తర్వాత మనం మనస్సు యొక్క ఛాయలను, మనస్సు యొక్క అధీనంలోంచి మనం బయటకు వచ్చే మనం ఆ స్థితుల్లో మనం చేరుకోగలుగుతాము. ఇది మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే. ఇంకా చాలా చెప్పుకుని ఉన్నాము. ఈ రోజున మనం 4వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. అది మనస్సు ఛాయలను అధిగమించడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకనంటే ఈ మానవ జీవితము మొత్తము ఆధారపడి ఉన్నది మనస్సు మీదే. ఆ మనస్సు యొక్క స్థితిని దాటటానికే ఎన్నో పద్ధతులు, ఎంతో ప్రయత్నము జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా మనం మన మనస్సు యొక్క ఛాయలను ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాల్ని తెలుసుకుంటూ వద్దాం. అందులో సూత్రం, శ్వాసల మధ్య వ్యవధిని గమనిస్తే ఎలా కలుగుతుంది జ్ఞానోదయం. ఇంకొక సూత్రం ఉంది, దాన్ని తర్వాత చెప్పుకుందాం. ఈ ప్రశ్న ఏంటి అంటే, శ్వాసలో కేవలం ఒక బిందువుని ఎరుకలోకి తెచ్చుకున్నంత మాత్రాన సంప్రాప్తించగలుగుతుంది ఒక మనిషికి ప్రజ్ఞోదయం? శ్వాసలో ఉండే క్షణికమైన స్వల్ప విరామాన్ని గమనించగలిగినంత మాత్రాన ఎలా కాగలుగుతుంది మానవుడికి అచేతనం నుండి విముక్తి? ఇది ప్రశ్న. ఏంటి, శ్వాసలో కేవలం ఒక బిందువుని ఎరుకలోకి తెచ్చుకున్నంత మాత్రానే సంప్రాప్తించగలుగుతుందా ప్రజ్ఞోదయం? అంత చిన్న విషయం ద్వారానే మనకి ఆ ప్రజ్ఞోదయం అనేది కలుగుతుందా? అలా కలిగితే అంత క్షణికమైనదా? శ్వాసలో ఉండే క్షణికమైనటువంటి ఆ స్వల్ప విరామాన్ని గమనిస్తే చాలా, అదే అచేతనం నుండి విముక్తినిస్తుందా? ఇది ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రశ్నే. నిజం చెప్పాలి అంటే ఆధ్యాత్మికత అన్నది కష్టంగానూ ఉండదు. అది నిజానికి ఒక ప్రాప్తం కూడా కాదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆధ్యాత్మికత అంటే మీరు ఎక్కడికో చేసేటువంటి ప్రయాణం కాదు. అసలు మీరు ఇప్పటికే అక్కడికి చేరుకునే ఉన్నారు. అదే మీరై ఉన్నారు, దానితోనే ఉన్నారు. కానీ మనం దానిని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. దాన్ని మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. దాన్ని మనం మన అంతరంగంలోకి తీసుకోలేకుండా ఉన్నాం. ఆధ్యాత్మికత అంటే అది వేరే, నా జీవితం వేరే, అది ఎవరికో అన్నీ తీరిపోయి, అన్ని బాధ్యతలు వదిలిపోయి ఆ తర్వాత ఏదో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆధ్యాత్మికత అని అనుకుంటున్నారు. అసలు ఆధ్యాత్మికత అన్నది మీరే ఆధ్యాత్మికులు కాకపోతే, మీరే ఆత్మ పదార్థం గనక కాకపోతే అసలు మీరు ఎలా అవుతారు ఆధ్యాత్మికులుగా? అక్కడ సహజంగానే ఉంది. అక్కడ ఉన్నదాన్ని మనమే గుర్తించలేకపోతూ వస్తున్నాము. ఇది మాత్రమే ఉన్నది, అసలు ఉన్నదే అది. ఆ ఉన్న సత్యాన్నే మనం గమనించలేకుండా ఉన్నాము. ఎట్లా అంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు ఈ శరీరం ఉంది. ఆ శరీరానికి నేనేం చేశాను? పైన దుస్తుల్ని కప్పుకున్నాను. నా శరీరాన్ని దుస్తులతో కప్పుకున్నాను. నా శరీరము ఉంది, దుస్తుల్ని కప్పుకున్నాను కనిపించకుండా. అంటే ఈ దుస్తులు అంటే ఏంటి అంటే మన వ్యక్తిత్వం. నా శరీరము అంటే ఏంటంటే ఆధ్యాత్మికత లేదా ఆత్మ. అంటే అక్కడే ఉంది, ఇక్కడే ఉంది. కానీ నేను దేన్ని కప్పుకున్నాను? దుస్తుల్ని కప్పేసుకుని ఉన్నాను. అంటే నా వ్యక్తిత్వం, అంటే నేనెవరిని అనేటువంటి ప్రశ్న రాదు. నేనే, ఈ వ్యక్తిత్వమే, ఈ మనస్సే, ఈ శరీరమే నేను, ఇంతే నా జీవితం అనేటువంటి స్థితుల్లోనే మనం జన్మాంతరాలుగా ఉన్నాం. ఎన్నో జన్మల్లో మనం ఈ వ్యక్తిత్వము అనేటువంటి దుస్తుల్ని మనం ధరించే ఉన్నాము. నా శరీరాన్ని ఇప్పుడు నేను చూసుకోవాలి అంటే ఆ దుస్తుల్ని తొలగించుకుంటే చాలు. అంటే నా ఆత్మ పదార్థాన్ని, నా చైతన్యంతో నేను ఉండాలి అంటే నా వ్యక్తిత్వాన్ని తొలగించుకుంటే చాలు. అంటే నేను అనేటువంటి దాన్ని నేను తొలగించుకుంటే అక్కడే ఉన్నది అది.
అక్కడే ఉన్నదాన్ని మనం గుర్తించలేకపోతూ ఉన్నాము. అంతేగాని ఆధ్యాత్మికత అంటే అది ఎక్కడో దూరంగా ఉంటుంది, దాన్ని నేను ప్రాప్తించుకోవాలి అని కానే కాదు. చాలామంది వ్యక్తుల్ని నేను కలుస్తూ ఉన్నప్పుడు కూడా ఇదే చెప్తూ ఉంటారు, మాకు ఇప్పుడప్పుడే అవసరం లేదండి, మీరంటే ఏదో మీకు ఇంకా ఏమీ పని పాట లేదు కాబట్టి మీరు ఆ పని చేస్తారు, మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయిలేండి అని చెప్తూ ఉన్నటువంటి వాళ్ళని ఈ జనప్రచారంలో ఎంతోమందిని చూస్తూ వచ్చాను. ఇది ఎంతోమంది అనుభవాలు కూడా, నా ఒక్కదాని అనుభవమే కాదు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? పూర్తిగా వాళ్ళ వ్యక్తిత్వంలోనే వాళ్ళు ఉన్నారు. అంటే మనసు యొక్క అధీనంలోనే వాళ్ళు ఉన్నారు తప్ప దాన్ని దాటి అతీతంలోకి చేరుకోవాలి అనేటువంటి ఒక చిన్నపాటి ఆలోచన కూడా వాళ్ళ అంతరంలో లేదు. ఆ అంతరంలో లేకపోవటం వల్లనే వాళ్ళు ఆ స్థితిని వాళ్ళు పొందలేకపోతూ ఉన్నారు. కానీ ఈ ఒక్క చిన్న తంత్రము ద్వారా, ఈ చిన్న ప్రయత్నం ద్వారా, ఎంత పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు, ఈ చిన్న ప్రయత్నం ద్వారా మనం ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థితికి మనం చేరుకోగలుగుతాం అన్నమాట. ఎట్లా అంటే ఆ నిధి ఉంది, ఒక బిచ్చగాడు ఉన్నాడు. ఆ బిచ్చగాడు ఏం చేస్తాడు? బిచ్చం ఎత్తుకుంటూనే ఉంటాడు. అతనికి నిధి తన దగ్గర ఉంది అన్న విషయం తెలియదు. తన లోపల లేదా తన పెట్టె కింద, తను కూర్చునేటువంటి పెట్టె కింద ఆ నిధి ఉన్నది అన్న విషయం అతనికి తెలియదు. ఎవరో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళి ఆ బిచ్చగాడికి, అరే ఎందుకు నువ్వు అలా బిచ్చం ఎత్తుకుంటున్నావు, ఆ నిధి అంతా నీ దగ్గరే ఉంది, నువ్వు ఒక్క క్షణంలోనే మహారాజు కాగలవు అంటే ఆ బిచ్చగాడు మనల్ని పాదాల దగ్గర నుండి శిరస్సు దాకా ఒక్క చూపు చూసి, ఏమంటున్నారు మీరు, ఏమంటున్నారు, నేను బిచ్చగాడిని, నేను మహారాజుని ఎలా అవుతాను, నేను పుట్టినప్పటి నుంచి నేను ఈ బిచ్చం ఎత్తుకుంటూనే ఉన్నాను, ఈ బిచ్చం ఎత్తుకుంటూనే నేను నా జీవితాన్ని నేను గడిపేస్తూ ఉన్నాను, ఇప్పటికిప్పుడు నేను మహారాజుని ఎలా అవుతాను అనుకుంటున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారు, మతిలేని మాటలు మాట్లాడుతున్నారు, అంత నిధే గనక నా దగ్గర ఉంటే నేను తీసుకోకుండా ఇలా బిచ్చమెత్తుకుంటానా అని అంటట. అదే చెప్తున్నాడు. కానీ నీలోనే ఉంది, ఆ నిధి అంతా కూడా నీలోనే నిక్షిప్తీకరింపబడి ఉంది. కానీ ఆ నిధి ఉన్నది అన్న విషయాన్నే మనం తెలుసుకోకుండా జన్మ జన్మాంతరాలుగా మనం బిచ్చగాళ్ళుగానే ఉండిపోతూ వస్తున్నాము. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆత్మపరంగా మనం ఎదగటం అన్నదే ఆ బిచ్చగాడు మహానిధి. ఇక్కడ మనం చెప్పుకోవటానికి కారణం ఏంటి అంటే, ఆ బిచ్చగాడు శారీరక స్థితుల్లోనే ఉంటున్నాడు, శరీరమే తాను అనేటువంటి స్థితుల్లో ఉంటున్నాడు. తాను ఆత్మ పదార్థాన్ని అన్న విషయం ఆ బిచ్చగాడు తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకోలేకపోవటం మూలంగా ఆ స్థితుల్లోనే జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ అలాగే, అంటే తాను ఆత్మ పదార్థము అని తెలుసుకోకుండా ఆ బిచ్చగాడిగానే ఉంటున్నాడు. ఎప్పుడైతే ఒక్కసారి నా దుస్తుల్ని నేను తొలగించుకుంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి నీవు ఎన్నో జన్మలు ప్రయత్నించాల్సినటువంటి అవసరం లేదు, ఒక్క క్షణం చాలు నీవు ఆ స్థితికి చేరుకోవటానికి అని చెప్తున్నాడు. ఇప్పుడు అట్లాగే బుద్ధుడు ఉన్నాడు. అతడు మొట్టమొదట మహారాజుగా ఉన్నాడు, కానీ అతను అన్వేషణలో ఉన్నాడు. ఆ అన్వేషణలో ఉన్నప్పుడు అతను బిచ్చగాడే, అంటే ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నప్పుడు అన్వేషిస్తూ ఉన్నాడు, బిచ్చగాడిగానే ఉన్నాడు. కానీ ఆధ్యాత్మికంగా ఒక్కసారిగా మహారాజుగా, అంటే గౌతముడు కాస్త గౌతమ సిద్ధార్థుడు కాస్త బుద్ధుడిగా పరివర్తితమయ్యాడు. ఎలా అయ్యాడు? సాధన ద్వారా. ఆ సాధనలో దేన్ని పట్టుకోగలిగాడు? ఆ ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో, నిశ్వాసకి ఉచ్ఛ్వాసకు మధ్యలో ఉన్నటువంటి ఏ విరామం అయితే ఉందో, ఏ క్షణమాత్రపు బిందువైతే ఉందో, ఏ క్షణమాత్రపు శూన్యస్థితి అయితే ఉందో దాన్ని పట్టుకున్నాడు బుద్ధుడు. అందుచేతనే అతడు మహారాజు కాగలిగాడు. ఎట్లా? ఆధ్యాత్మికంగా మహారాజు కాగలిగాడు. అంత్యక్రితం వరకు అతడు కూడా బిచ్చగాడుగానే ఉన్నాడు. అట్లాగే మనకి ఇంకొక ఉదాహరణని అందిస్తూ ఉన్నారు. ఏంటంటే, ఒక గుడ్డివాడు ఉన్నాడు, అంధుడు. అతనికి ఏమీ కనిపించదు. ఆ ఏమీ కనిపించకుండా
అతను ఆ జీవితం అంతా కూడా ఆ కనిపించినటువంటి స్థితుల్లోనే అలాగే గుడ్డివాడిగానే ఉన్నాడు. కానీ అతనికి ఆ గుడ్డితనం పోగొట్టాలి అంటే ఒక చిన్న శస్త్రచికిత్స చేస్తే చాలు, అతనికి ఆ గుడ్డితనం పోయి మొత్తం వెలుగు అంతా కూడా అతనికి దృష్టి వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా వెలుగు అంతా కనిపిస్తుంది, దృష్టి వచ్చేస్తుంది, అంటే చూపు వచ్చేస్తుంది. అప్పుడు అతను అంతటిని సకలాన్ని చూడగలుగుతాడు. అంటే ఆ గుడ్డివాడు మరి ఆ అంధత్వాన్ని, అంధుడు ఆ అంధత్వాన్ని పోగొట్టుకోవటానికి ఉన్నది ఒకే ఒక చిన్న శస్త్రచికిత్స. ఆ శస్త్రచికిత్స చేయగానే ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆ అంధత్వం నుంచి మరి చక్కటి వెలుగుని చూసేటువంటి స్థితికి వచ్చేస్తాడు. అంటే ఆ చూపు అతనికి వచ్చేసింది. అట్లాగే ఒక వ్యక్తి కిటికీలు లేనటువంటి ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంకా అప్పుడు ఏమవుతుంది? చీకటి, గాఢాంధకారమే ఉంటుంది. అలా ఏం చేయాలో తెలియక ఆ ఇంటిలోనే గడుపుతూ ఉన్నాడు. ఆ అంధకారంలోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కొనసాగిస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ వెలుగు కనిపించాలి అంటే ఆ ఇంటికి ఎక్కడో ఒక్క చోట మనం ఒక చిన్న కన్నాన్ని గనక ఏర్పాటు చేస్తే ఆ కన్నంలోంచి ఆ వెలుతురు వస్తుంది. అప్పుడు అతడు ఆ చీకటిలోంచి వెలుగులోకి వస్తాడు. అట్లాగే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, ఇది చిన్న సూత్రము అని అనుకుంటున్నారు మీరు. అతి చిన్న సూత్రం, ఇంత చిన్న సూత్రంతో మీరు చెప్పేటువంటి ఆత్మసాక్షాత్కారం జరుగుతుందా అంటే జరుగుతుంది. ఆ విశ్వ విరామం అంటే ఆ చిన్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఉన్నటువంటి ఆ విరామాన్ని గనక నీవు పట్టుకోగలిగితే ఇదే అసలైనటువంటి ధ్యానం. అంటే మనకి తెలిసినా తెలియకపోయినా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఆలోచనలు ఆగిపోయినప్పుడు, శ్వాస యొక్క క్రమం ఆగిపోయినప్పుడు జరిగేటువంటిది ఆ స్వల్ప విరామమే, శూన్యస్థితే. శూన్యం మహాశూన్యం, మహాపరిశూన్యం అని మనం చెప్పుకుంటూ వస్తున్నామో ఆ మహాపరిశూన్య స్థితే ఆ చిన్న విరామం అంటున్నాడు శివుడు. దాన్నే ఒక బిందువు అంటున్నాడు. అదే మనకి కేంద్రము అని చెప్తున్నాడు. నిజమే, ఆ ఒక్క చిన్న ప్రక్రియే చాలు నిన్ను నీవు మార్చుకోవటానికి. ఈ జీవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఈ జీవితం ఎలా జీవించాలి, అసలు ఈ శరీరం ఏంటి, ఈ శరీరంలో ఉన్నటువంటి యజమాని ఎవరు, మరి నేను మరణం తర్వాత ఏమవుతాను, ఈ జీవితాన్ని నేను ఎలా జీవించాలి, ఇలా ఉన్నటువంటి సకలమైన విషయాలకి ఈ చిన్న ప్రక్రియ చాలు. ఈ చిన్న ప్రక్రియ ద్వారా నువ్వు అంతటి గొప్ప విషయాన్ని నువ్వు సాధించుకోగలుగుతావు అని చెప్తున్నారు. ఇప్పుడు సూది ఉంది, ఖడ్గం ఉంది. ఇప్పుడు వైద్యశాల, హాస్పిటల్ అంటాం కదా, హాస్పిటల్లో వాళ్ళకి ఒక రోగికి వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, చిన్న సూదుల్ని ఉపయోగిస్తారు. అంటే ఏదైనా ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక గుండెకి చేసేటువంటి శస్త్రచికిత్స కావచ్చు, లేదా శరీరంలో చేసేటువంటి ఇంకొక శస్త్రచికిత్స కావచ్చు. అక్కడ వాళ్ళు దేన్ని ఉపయోగిస్తున్నారు, చిన్న సూదిని ఉపయోగిస్తున్నారు. ఆ సూదితోనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ చికిత్సను చేస్తున్నారు. ఓకే, అట్లాగే ఖడ్గం ఉంటుంది. ఈ ఖడ్గం చూడండి, ఇది మాంసం కోసేటువంటి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఖడ్గాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఖడ్గాలు అక్కడ మాంసం కొయ్యటానికి ఉపయోగపడుతున్నాయి. అదే ఖడ్గాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఈ రోగికి నేను వైద్యం చేస్తాను అని మీరు అనగలుగుతారా? అనలేరు కదా. అట్లాగే అక్కడ మాంసం కొయ్యటానికి ఈ చిన్న సూదిని తీసుకుని వెడితే అక్కడ మీరు మాంసాన్ని కొయ్యగలరా? లేదు కదా. అట్లాగే పెద్ద పెద్ద పరికరాలు ఉంటాయి, చిన్న చిన్న పరికరాలు కూడా ఉంటాయి. ఈ పరికరాలను ఉపయోగించుకుని వాళ్ళు ఎలాగైతే ఆ వైద్యుడైతే శస్త్రచికిత్స, మరి మాంసాన్ని కోసేవాడైతే
ఆ ఖడ్గాన్ని అక్కడ వాళ్ళు సూదిని ఎలాగైతే ఉపయోగించుకుంటున్నారో అంత చిన్న సూది ద్వారా వాళ్ళు అంత పెద్ద శస్త్రచికిత్సల్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా. అలాగే ఈ చిన్న సూత్రము ద్వారా, ఈ చిన్న ప్రక్రియ ద్వారా నీవు నీ అంతరంలోకి నీవు ప్రవేశించవచ్చు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక తంత్రాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మంగానే ఉంటాయి, చాలా సహజంగానే ఉంటాయి, చాలా సరళంగానే ఉంటాయి, చాలా సున్నితంగానే ఉంటాయి. ఇంత చిన్న ప్రక్రియతో అంత పెద్ద విషయాన్ని మనం సాధించగలమా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఇదే సంభవమవుతూ వస్తుంది. కాబట్టి చిన్నదాంతో మరి అతిపెద్ద విషయాన్ని మనం ఎలా సాధించుకుంటున్నాము అనే దాని గురించి మనకి ఇంకొక ఉదాహరణని మనకి ఇస్తూ వస్తున్నారు. ఏంటి అంటే ఒక చిన్న అణువు 1945 సంవత్సరంలో హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు ప్రయోగం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎంతోమంది మరి ప్రజలు అప్పటికప్పుడు మరణించటం అనేది జరిగింది. ఆ 2 ప్రదేశాలు కూడా సర్వనాశనం అయిపోయాయి. ఆ ఒక్క అణువు ఎంత ఉంటుందో తెలుసా? మన కంటికి కూడా కనిపించనంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది అణువు. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి అణువే 2 పెద్ద మహానగరాల్ని త్రుటి కాలంలో మహానాశనం, సర్వనాశనం చేసేసాయి కదా. మరి అంతటి సూక్ష్మ పదార్థం ద్వారానే అంత పెద్ద కార్యం జరిగినప్పుడు మరి ఈ చిన్న తంత్రం ద్వారా మరి మనం అద్భుతాలను సృష్టించలేమా? అట్లాగే హిమాలయాలు మనం చెప్పుకుంటున్నాం, మహోన్నతమైనటువంటి శిఖరాలు, అవి చాలా పెద్ద పెద్ద పర్వతాలు. వాటిని ఎవరు విస్ఫోటనం చేయలేరు అని అనుకోవచ్చు, కానీ ఒక్క చిన్న అణు విస్ఫోటనంతో ఆ పర్వత ప్రాంతాలని క్షణమాత్రపు కాలంలో ధ్వంసం చేసేసేయచ్చు. మరి హిట్లర్ ఉన్నాడు. ఆ హిట్లర్ కూడా ఏం చేశాడు? జన సమూహాల మీదే పనిచేస్తూ ఉన్నాడు. అట్లాగే మావో ఉన్నాడు, అతను కూడా జన సమూహాల మీదే పనిచేశాడు. అట్లాగే ఐన్స్టీన్ ఉన్నాడు, అతను కూడా చిన్న పదార్థపు కణాలతో ప్రయోగశాలల్లో అద్భుతమైన ఫలితాలను సాధించాడు. అట్లాగే ప్లాంకు అనేటువంటి శాస్త్రవేత్త కూడా అట్లాగే చిన్న అణువుల ద్వారా, చిన్న పదార్థపు కణాలతో ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియల్ని చేపట్టారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళు కూడా అతిపెద్ద ఘనకార్యాలనే చేస్తారు, కానీ వాళ్ళకి అల్ప కణానికి ఉన్నటువంటి రహస్యం మాత్రం వాళ్లకు తెలియదు. చిన్న కణానికి ఉన్నటువంటి రహస్యం మనం తెలుసుకోలేము, కానీ అతి పెద్ద విషయాన్ని తెలుసుకోవటానికి మాత్రం మనం సిద్ధంగా ఉంటాం. ఏముందులే, అంత చిన్న దాంట్లో మనకేమొస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ చిన్న విషయంతోనే, ఆ చిన్న మార్పుతోనే, ఆ చిన్న విరామంతోనే, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క మధ్యలో ఉండేటువంటి ఆ విరామం ద్వారానే మనం ఆ విశ్వ రహస్యాలని మనం తెలుసుకోగలుగుతాం. ఆ అల్ప కణానికి ఎంతటి శక్తి ఉందో, ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా వచ్చేటువంటి ఆ ధ్యాన పద్ధతి ద్వారా మనం హిమాలయాల హిమాలయాలని అణువుల ద్వారా ఎలా విస్ఫోటనం చేయవచ్చో అలా అద్భుతంగా మనం దీనిని సాధించవచ్చు. కాబట్టి ఈ ప్రయోగశాలల్లో ఇంత ప్రయోగం చేశారు కాబట్టి వాళ్ళకి ఆ అణువు యొక్క రహస్యం వాళ్ళకి తెలిసి ఉంటుంది. అట్లాగే ఈ తంత్రం మానవ జీవుడి అణు రహస్యాలకు, మనస్సుకి, చైతన్యానికి సంబంధించిందై ఉంటుంది. కాబట్టి ఇంత చిన్న విషయాలను సైతం మనం ఆ అద్భుతమైనటువంటి ఒక్క ప్రక్రియ ద్వారా మనం చక్కగా మనల్ని మనం పరివర్తించుకోవచ్చు. అందుచేత మన మనస్సే మాయ. ఆ మనస్సు మాయ నుండి మనం బయటపడాలి. ఆ మనస్సు చాలా చిన్నదే అని అనిపిస్తుంది,
ఏముంది, నా మనసు నేను అధీనంలోనే ఉంచేసుకున్నాను అని అనిపిస్తుంది. కానీ అధీనంలో ఉంచుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆహా, చాలా బాగా ఉన్నాను అని మనం అనుకుంటాం. కానీ కోరికని అణిచివేసుకున్నాను అని అనుకుంటాం, కోరికని జయించాను అని అనుకుంటాం. కానీ ఆ మనస్సు ఇంకొక మార్గంలోకి మళ్ళీ మిమ్మల్ని దొడ్డి గుమ్మం ద్వారా తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే మనసు యొక్క స్థితి, సహజమైనటువంటి స్థితి కోతి లాంటిది కాబట్టి అది అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. మనం చక్కగా ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి హాయిగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తే ఆ విరామంలో ఎంత మహాద్భుతమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి అనేటువంటి విశిష్టమైనటువంటి విశేషాలని అన్నింటినీ మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా పార్వతీమాత శివుణ్ణి అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు, శివుడు వాటికి ఇస్తూ ఉన్నటువంటి సమాధానాలు అని కూడా కాదు, నీవే పరివర్తితమైపోయేలాగా చేస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు. మనస్సు మాయలను అధిగమించడం, ఈ సూత్రం ఇంకా పూర్తి కాలేదు. మళ్ళీ మనం తర్వాత ఎపిసోడ్లో దీన్ని కొనసాగించుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇప్పటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.